వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సరం మొత్తం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ రంగం వాళ్ళకి 2026 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో, ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, అఖండ ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఉన్న సమస్యలని తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో 2026 ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే ఒక్కొక్క రంగం వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని మనం తీసుకుంటే, ముందుగా ఉద్యోగ రంగం తీసుకుంటే, ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి కష్టంతో కూడినటువంటి విజయాలు లభిస్తాయి. మాటలో అప్పుడప్పుడు నిలకడ లోపిస్తూ ఉంటుంది. మాటల్లో నిలకడ ఉన్నట్లయితే అనుకూల ఫలితాలు వస్తూ ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వాళ్ళకి మంచి అనుకూలతే ఉంటుంది, కానీ దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నిరుద్యోగులకు కూడా అనుకూలంగానే ఉంటుంది. అయితే అర్హతకు తగిన ఉద్యోగం కాకుండా కొద్దిగా తక్కువ స్థాయి ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా జాబ్ పర్మనెంట్ అవటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆలస్యంగా జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే గృహ నిర్మాణాలు చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. నూతన వాహన ప్రాప్తి యోగం కూడా ఉంది. అంటే బాగా ధనాన్ని సంపాదించడం వల్ల ఉద్యోగ రంగం వాళ్ళు గృహాలు కొనుగోలు చేయటం, వాహనాలు కొనుగోలు చేయటం ఇలాంటివి చేయగలుగుతారు. ప్రైవేట్ సంస్థల్లో ఉన్న వాళ్ళు మంచి ప్యాకేజీ కోసం వేరే సంస్థకు మారటానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మొత్తం మీద పరిశీలిస్తే ఉద్యోగ రంగంలో ఉన్న సింహరాశి వాళ్ళకి శ్రమతో కూడిన విజయాలు లభిస్తాయి, కష్టంతో కూడిన విజయాలు లభిస్తాయి. అష్టమ శని దోషం ఉన్నప్పటికీ గురుబలం బ్రహ్మాండంగా ఉండటం వల్ల కష్టంతో కూడిన అద్భుతమైన విజయాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత రాజకీయ రంగం విషయానికి వస్తే, రాజకీయ నాయకులకు సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుబలం వల్ల అనుకూల ఫలితాలే ఉన్నాయి. మీ మీద ఎటువంటి నిందలు ఉండవు. ప్రజల్లో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. అధిష్టాన వర్గాల్లో కూడా మీ పేరు బాగా వినిపించే అవకాశాలు ఉన్నాయి. పదవులు వచ్చే అవకాశం ఉంది, కానీ ధనం ఖర్చు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ధనం ఖర్చు విషయంలో రాజకీయ నాయకులు కొంచెం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి. అలాగే స్థిరాస్తుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తుల పరంగా రాజకీయ నాయకులు సింహరాశి వాళ్ళు కొద్దిగా మోసపోయే అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. రాజకీయాల్లో ఉన్న సింహరాశి వాళ్ళందరూ కూడా మీ ప్రాపర్టీస్ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అయితే మీకు సభల్లో మాత్రం మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ప్రజాదరణ బాగా పొందుతారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు తలలో నాలుకలాగా మెలుగుతారు. అంటే రాజకీయ రంగం కూడా మొత్తం మీద అనుకూల ఫలితాలని సింహరాశి వాళ్ళ కలిగింపజేస్తుంది. ఇక కళారంగం విషయానికి వస్తే సింహరాశి కళాకారులకు కూడా ఈ సంవత్సరం అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి గాయనీ గాయకులకి, నటీనట వర్గానికి, సాంకేతిక నిపుణులకు విజయాలు అనేటటువంటివి కష్టంతో లభిస్తూ ఉంటాయి. బాగా ప్రయత్నిస్తే అద్భుతమైన విజయాలు, అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీకు రావాల్సినటువంటి ధనం చేతికి అందుతూ ఉంటుంది. అవార్డులు కూడా మీరు ఆశించిన స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. అంటే కళారంగంలో ఉన్న వాళ్ళు కష్టపడి ప్రయత్నిస్తే మాత్రం సింహరాశి వాళ్ళు అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. అంటే కష్టంతో శ్రమతో కూడిన విజయాలు కళాకారులకు ఈ సంవత్సరం లభిస్తాయి. అలాగే వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, విద్యార్థులు ఇలా ఒక్కొక్క రంగం మనం తీసుకుంటే వ్యవసాయదారులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా లాభాన్ని అనుకుంటే ఒక మాదిరి లాభం వస్తుంది. అంటే మొదటి పంట కంటే కూడా రెండవ పంట ఎక్కువ ఫలితాన్ని కలిగింపజేస్తుంది. నిలదొక్కుకోవటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే చేపల చెరువు, రొయ్యల చెరువు చేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. పౌల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి సహాయ సహకారాలు కూడా కొంచెం ఆలస్యంగా లభిస్తూ ఉంటాయి. సహనంతో వేచి చూసినట్లయితే
వ్యవసాయ రంగం వాళ్ళు శుభ ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులు కూడా బాగా ఎక్కువ లాభాలు ఆశించినట్లయితే ఎక్కువ లాభాలు కాకుండా కొంత తక్కువ స్థాయిలో లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ప్రధానంగా సిమెంటు, ఇసుక ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం బాగా రాణింపు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. అందుకే సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే ఇసుక వ్యాపారం చేస్తుంటే, సిమెంటు వ్యాపారం చేస్తుంటే, ఇనుము వ్యాపారం చేస్తుంటే, ఇటువంటి గృహ సంబంధమైనటువంటి వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటే వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. కానీ బంగారం, వెండి వ్యాపారం చేసే వాళ్ళకు మాత్రం ఆశించిన స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే సరుకులు నిల్వ చేసి అమ్మే వాళ్ళకి రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, ఇలాంటి వ్యాపారాలు స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి పర్వాలేదన్నట్లుగా లాభాలు వస్తూ ఉంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే మాత్రం ఇబ్బందులు వస్తాయి. సింహరాశి వాళ్ళకి పార్ట్నర్స్తో గొడవ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు వ్యాపారం చేసే సింహరాశి వాళ్ళు పార్ట్నర్షిప్ చేయకుండా మీరు ఇండిపెండెంట్గా వ్యాపారం చేసుకుంటే మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు కాంట్రాక్టుదారులకి బిల్లులు అనేటటువంటివి కొద్దిగా ఆలస్యంగా వస్తూ ఉంటాయి. రావాల్సిన బిల్లులు వస్తాయి కానీ సకాలంలో కాకుండా కొంచెం ఆలస్యంగా వస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి మంచి డీల్స్ ఓకే అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి జాక్పాట్ కొట్టి బాగా ధనలాభం పొందటానికి, మంచి డీల్స్ ఓకే అవ్వటానికి సింహరాశి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి చాలా బాగుంది. అలాగే గృహ నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అనుకూలంగానే ఉంది. హౌస్ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసే వాళ్ళకి బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. రైస్ మిల్లర్లకు కూడా అనుకూల ఫలితాలు, లాభాలే వస్తున్నాయి. అంటే చాలా వరకు వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలే వస్తున్నాయి, లాభాలే వస్తున్నాయి. కానీ కొన్ని ప్రత్యేక వ్యాపారాల్లో మాత్రం అద్భుతమైన లాభాలు ఆశించినప్పుడు ఆ స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద వ్యాపారస్తులకు కూడా సింహరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి గురుబలం ఉండటం వల్ల చదువులో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది. అలాగే చెడు స్నేహాల నుంచి బయటకు వస్తారు, చెడు వ్యాపకాలని పోగొట్టుకుంటారు, మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు, కావలసిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. ఇంజనీరింగ్, మెడికల్, బిఏడి, లాసెట్, ఐసెట్, పాలిటెక్నిక్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కావలసిన చోట్ల సీట్లు వచ్చే యోగం కూడా బాగా ఉంది. క్రీడాకారులకు కూడా విజయాలు కష్టంతో లభిస్తాయి. అంటే సులభంగా విజయాలు రాకపోయినా కష్టంతో విజయాలు లభించే సూచనలు క్రీడాకారులకు కనిపిస్తున్నాయి. క్రీడాకారులు కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. కాబట్టి సింహరాశి విద్యార్థులకు బాగుంది, క్రీడాకారులకు బాగుంది. కానీ కష్టముతో శ్రమ పడినట్లయితే మీరు ఊహించిన స్థాయిలో విజయాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వ్యవసాయదారులు, విద్యార్థులు, అదేవిధంగా వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా ఎంత కష్టపడితే సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంత అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్పచ్చు. ప్రత్యేకించి సింహరాశి స్త్రీల ఫలితాలు పరిశీలించినట్లయితే సింహరాశిలో జన్మించిన స్త్రీలకి ఈ సంవత్సరము అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ మళ్ళీ మీ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు మీ సమయస్ఫూర్తితో సమస్యలను మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. విలువైన వస్తువుల భద్రత పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బంగారం కానీ, డబ్బు కానీ, ఆభరణాలు ఏవైనా విలువైన వాటి పట్ల జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే అవి పోగొట్టుకునే అవకాశం సింహరాశి స్త్రీలకు ఈ సంవత్సరం కనిపిస్తోంది. అలాగే దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంది. మంచి ప్రమోషన్, మంచి ఇంక్రిమెంట్తో దూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవుతారు. కానీ ఫ్యామిలీకి దూరంగా ఉండవలసిన పరిస్థితి మాత్రం వస్తుంది. కానీ ఉద్యోగపరంగా అనుకూలత ఉంటుంది. అధికారుల మన్ననలు పొందగలుగుతారు. ఆఫీసులో పనిచేసే చోట స్టేటస్, హోదా, గౌరవము అవన్నీ పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గర్భిణీ స్త్రీలకు సిజేరియన్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అబ్బాయి పుట్టే అవకాశం ఈ సంవత్సరం ప్రెగ్నెంట్ లేడీ సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అలాగే వివాహం కావలసినటువంటి కన్యలకు ఈ సంవత్సరం ద్వితీయార్థంలో పెళ్లిళ్ళు నిశ్చయమై పెళ్లిళ్ళు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశి స్త్రీలకు 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో అంత అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ ఉద్యోగంలో ప్రమోషన్ పరంగా కానీ, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటం పరంగా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మాత్రం కొంచెం దూరం పెరుగుతుంది. అంటే బాగా దూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల లైఫ్ పార్ట్నర్తో దూరంగా ఉండటం కానీ, లేదా ఒకే ఇంట్లో ఉన్న అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాలు రావటం కానీ ఇటువంటివి మాత్రమే జరుగుతాయి తప్ప మిగిలిన అన్ని వ్యవహారాల్లో సింహరాశి వాళ్ళకి ఆర్థిక పరంగా స్త్రీలకు బాగుంటుంది.
పొజిషన్ పరంగా బాగుంటుంది, కెరీర్ పరంగా బాగుంటుంది. సింహరాశి స్త్రీలకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి స్త్రీ పురుషులకు 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం మీద పరిశీలిస్తే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆశించిన స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో అద్భుతమైనటువంటి ఫలితాలు రాకపోయినప్పటికీ వాళ్ళు ఆశించిన స్థాయి కంటే కొంచెం తక్కువ స్థాయిలో లాభాలు పొందగలుగుతారు. జీవితంలో మంచి స్థితికి మాత్రం ఎదగగలుగుతారు. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సింహరాశి స్త్రీ పురుషులు వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉపయోగించి, తెలివితేటలు ఉపయోగించి ఆ సమస్య నుంచి ఈ సంవత్సరం సులభంగా బయటపడతారు. ధైర్య సాహసాలతో ముందడుగు వేసి అద్భుత విజయాలు పొందగలుగుతారు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి ఆ నిర్ణయం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. సింహరాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం మొత్తం ఆశించిన స్థాయిలో లాభాలు తొందరగా రావాలన్నా, ఆశించిన స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఎదగాలన్నా మంగళవారం, గురువారం, శనివారం ఈ 3 రోజుల్లో ఉపవాస నియమాలు ఎప్పుడైనా పాటించండి. మంగళవారమైనా, గురువారమైనా, శనివారమైనా ఉపవాస నియమాలు పాటించినట్లయితే సింహరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే సింహరాశి వాళ్ళు జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ లేదా ఆదివారం రోజు కానీ శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. అలా చేయించుకుంటే 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా సింహరాశి వాళ్ళు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. ఇలా చేస్తే 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా ఆశించిన స్థాయిలోనే లాభాలు వస్తాయి. అద్భుతమైన స్థితిలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా జాతక ఫలితాలు చెప్పేటప్పుడు గ్రహచారము, గోచారము ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకొని జాతక ఫలితాలు చెప్పాలి. గ్రహచారం అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం అంటే డేట్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన సమయం టైమ్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన ఊరు ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ మూడింటిని తీసుకున్నప్పుడు మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దీన్నే జన్మ కుండలి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఎవరైనా సరే గ్రహచార పరంగా మీ జన్మ కుండలిలో గ్రహాలు ఎలా ఉన్నాయి అనే విషయం తెలుసుకొని, గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకొని, ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోంది, ఏ గ్రహం అంతర్దశ నడుస్తోంది, దాన్ని బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితము అంటారు. గోచార ఫలితము అంటే ఏంటంటే మీరు జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూసి ఆ రాశిని బట్టి చెప్పే ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. ఈ గోచార ఫలితం కూడా 2 రకాలుగా ఉంటుంది. జన్మరాశి ఫలితము, నామరాశి ఫలితం అని 2 రకాలుగా ఉంటుంది. మీరు పుట్టినప్పుడు జాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి ఫలితం చెప్తే జన్మరాశి ఫలితం అంటారు. అలా కాకుండా మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి రాశి తీసుకుని ఫలితం చెప్తే దాన్ని నామరాశి ఫలితం అంటారు. జన్మరాశి ఫలితము లేదా నామరాశి ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. ఎప్పుడైనా సరే జాతక ఫలితం తెలుసుకునేటప్పుడు ఆ జాతక ఫలితం అనేది కేవలం గ్రహచారం బట్టి ఉండదు, కేవలం గోచారం బట్టి ఉండదు. గ్రహచారము, గోచారము రెండిటి బట్టి ఫలితం ఉంటుంది. అంటే మీ జన్మకుండలి జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం దశ అంతర్దశ ఎలా నడుస్తోంది అనే దాన్ని బట్టి జాతక ఫలితం ఉంటుంది. అలాగే రాశి పరంగా గ్రహాల సంచారం ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీకు జాతక ఫలితం ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలలో ఏ రాశులకైనా సరే వ్యతిరేక ఫలితాలు ఉన్నట్లయితే వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకము జన్మ కుండలిలో గ్రహాలు అనుకూలంగా ఉండి దశ అంతర్దశలు అనుకూలంగా ఉన్నట్లయితే రాశి ఫలితం బాగా లేకపోయినా సరే మీకు అనుకూల ఫలితాలే వస్తాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి కేవలం రాశి ఫలితం కాకుండా జన్మ జాతకము అంటే జన్మ కుండలి అంటే గ్రహచార ఫలితాన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకవేళ గోచారంలో అంటే రాశి ఫలితంలో మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటే జన్మ జాతకములో జన్మ కుండలిలో గ్రహాలు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఏవైనా వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పుడు ఈ అద్భుత ఫలితాల్లో కొద్దిగా మార్పు ఉంటుంది. అద్భుత ఫలితాలు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలు తెలుసుకునే వాళ్ళందరూ కూడా గోచార ఫలితాలు ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడంతో పాటుగా మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మీ వ్యక్తిగత జాతకము మీ జన్మకుండలి ఆ జన్మకుండలిలో ఇప్పుడు ఏ దశ అంతర్దశ నడుస్తున్నాయి, జన్మకుండలిలో గ్రహాలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి కూడా
జ్యోతిష్కుల దగ్గర ఫలితం తెలుసుకోండి. జన్మజాతక ఫలితము, ఈ రాశి ఫలితము కలిపినప్పుడే పూర్తిగా జాతక ఫలితాన్ని ప్రతి ఒక్కరూ 100% తెలుసుకోవచ్చు. 100% ఫలితాలనేవి కనిపిస్తాయి. ఇప్పుడు చెప్పిన సంవత్సర ఫలితాల్లో ఏవైనా మార్పులు ఏ రాశి వాళ్ళకైనా జీవితంలో జరుగుతున్నాయంటే, ఇప్పుడు చెప్పిన సంవత్సర ఫలితాలకి అనుగుణంగా కాకుండా కొద్దిగా వ్యతిరేకంగా ఏవైనా జరుగుతున్నాయంటే, అటువంటప్పుడు మాత్రం జన్మజాతకం ఖచ్చితంగా చూపించుకొని జన్మజాతకానికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే అప్పుడు ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన విజయాలు అందింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సంవత్సరం అద్భుతమైనటువంటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.